హాయ్ వ్యూవర్స్, ఇంటర్లింక్ ప్రోగ్రామ్కి హార్టీ వెల్కమ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఇంటర్లింక్ అతిపెద్ద అప్డేట్ తీసుకొచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చర్చించడానికి స్టూడియోలోకి ఎంటర్ అయ్యాము. మన మహేష్ గారితో కూర్చున్నాం. ఆ అప్డేట్ గురించి కొన్ని విషయాలు మహేష్ గారు కూడా చెప్తారు. అన్నయ్య, మీరు స్టార్ట్ చేయండి. మీ అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2026లోకి ఎంటర్ అవుతున్నందుకు ఇది చాలా బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాం. ఇది చాలా ఇంటర్లింక్లో చాలా అతిపెద్ద ఈవెంట్ జరగబోతుంది త్వరలో. ఆ ఈవెంట్లో చాలా బిగ్ అప్డేట్స్, ఎన్నో అద్భుతాలు మన ముందుకు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ 2025లో మనం ఎన్నో కొత్త విషయాలు చూసాము. ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్, ఏసీఎస్ స్కోర్, ఇంకా ఎన్నో అప్డేట్స్ వచ్చాయి. ఇవి కాకుండా అసలైంది ఇప్పుడు మొదలైంది. అదేంటనేది ఇప్పుడు అప్డేట్స్ అన్నీ మన శ్రీపతి గారు లిస్ట్లోంచి చెప్తారు. ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ బిగ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది? నిన్న ఆల్రెడీ 28th ఒక బిగ్ ఈవెంట్ వియత్నంలో జరిగింది. ఆ వియత్నంలో కొన్ని పాయింట్లను ఫస్ట్ వ్యూవర్స్కి ఇద్దాం. వియత్నంలో జరిగిన ఈవెంట్లో వీసా కార్డు గురించి ప్రత్యేకంగా అనౌన్స్ చేశారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే కొన్ని కంపెనీలు ట్రెజరీ అసెట్స్గా ఈ కంపెనీలు ఈ టోకెన్స్ అన్ని హోల్డ్ చేసుకున్నాయి. అంటే మనం ఇప్పుడు ల్యాండ్ కొన్నట్టుగానే ఈ ఐటీఎల్జీ టోకెన్స్ని కొన్ని కంపెనీస్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ద రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ ట్రెజరీ అసెట్స్గా తీసుకున్నాయి. అవి దగ్గరగా న్యూ టు స్ట్రీట్ అనే యుఎస్ కంపెనీ, 2 మిలియన్, సుపీరియర్ ఏఐ అని హాంకాంగ్ కంపెనీ దగ్గరగా 1.2 మిలియన్స్, అలాగే ఇమన్సన్ అనే హాంకాంగ్ కంపెనీ దగ్గరగా 1.2 మిలియన్స్, క్యూఐ అనేది ఒక హాంకాంగ్ కంపెనీ 5.5 మిలియన్స్, దగ్గర హైయెస్ట్ ట్రెజరీగా తీసుకున్న కంపెనీ ఇది. తర్వాత హెచ్పిఎక్స్ ఎల్ఎల్జి అని దుబాయ్ కంపెనీ దగ్గరగా 1.1 మిలియన్. అండ్ ఇడియం క్యాపిటల్ యుఎస్ కంపెనీ 850 lakhs, అంటే దగ్గరగా 1 మిలియన్ కి దగ్గరగా తీసుకున్నారు. తర్వాత ఏసియన్ క్లస్టర్ అనే ఒక కంపెనీ, సింగపూర్ కంపెనీ 50,000 lakhs. వరల్డ్ లో ఉన్న టాప్ కంపెనీస్ అన్ని, టాప్ కంట్రీస్ లోని మెయిన్ కంపెనీస్ అన్ని దగ్గరగా 12 నుంచి 13 మిలియన్స్ ఇన్వెస్ట్మెంట్లకి వచ్చినాయి. ఏది టోకెన్ ఇంకా రిలీజ్ కాకుండా ముందే. ఇంటర్లింక్ అనేది అసలు ఊహించలేదు ఎవరు కూడా. ఎందుకంటే గూగుల్ స్టార్టప్, ఏడబ్ల్యూఎస్, అమెజాన్ ఇలా ఎన్నో ఇన్వెస్ట్ చేసి స్టార్టప్ చేసిన కంపెనీకి ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీలో వ్యాలెట్తో పాటు, ఓన్ వ్యాలెట్తో పాటు డెబిట్ కార్డ్ కూడా వచ్చింది ఓన్లీ ఇంటర్లింక్ నెట్వర్క్లోనే. ఆల్రెడీ ఎన్నో క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇలాంటిది ఏ ప్రాజెక్ట్ కూడా లేదు. ఇది ఇంకా రాబోయే రోజుల్లో మనందరికీ ఒక బిగ్ అసెట్గా మారబోతుంది. ఇప్పుడు మనకి వీసా కార్డ్ అనేది యాక్చువల్గా బ్యాక్ బోన్ ఏంటంటే చైన్ లింక్ అనే ఒక కంపెనీ. ఆ చైన్ లింక్ కంపెనీ అంటే మనం ప్రపంచంలో అన్ని వీసా కార్డు అంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఎనీ కార్డు అన్ని బ్యాంక్స్కి, వరల్డ్ వైడ్గా అన్ని బ్యాంకులకి బ్యాకప్ బోన్ ఏదంటే చైన్ లింక్ అనే కంపెనీ. ఆ కంపెనీనే డైరెక్ట్గా మన కంపెనీకి కార్డుకి బ్యాక్ బోన్ ఉందంటే ఇది ఎంత అచీవ్ అవబోతుంది అనేది ఇమాజినేషన్ చేసుకోలేము. అది మేజర్ ఇంపార్టెంట్. అలాగే వ్యాలెట్కి ఆల్రెడీ ఇప్పుడు టోకెన్స్ ఉన్నాయి. అది దగ్గర ఒక 10,000 కంపెనీల యొక్క పర్చేజ్ అంటే పవర్ మనకి ఆల్రెడీ ఈ వ్యాలెట్కి ఇచ్చారు. ఈ కార్డుకి కూడా దాన్ని ఫియట్ కరెన్సీ అంటారు వ్యాలెట్లోకి. అంటే మనం ఏ దేశంలోనైనా ఈ కరెన్సీని ఓన్గా బై చేసుకోవచ్చు. ఐటీఎల్జీ అనేది డైరెక్ట్ వాలెట్లోకి రాగానే మనం ఇండియాలో పర్చేజ్ చేసుకోవచ్చు, ఫారిన్లో ఉన్న వాళ్ళు ఫారిన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా ఫియట్ కరెన్సీగా మార్చిన ఏకైక సంస్థ మేజర్గా ఇది. అలాగే లిస్టింగ్ వచ్చేసి ఇంకా 1 to 2 monthsలో వెళ్ళబోతుంది. వెళ్ళబోయే ముందే ఇంత ట్రెజరీగా ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేయడం అంటే ఇన్ని కంపెనీలు ఇట్స్ నాట్ ఎ జోక్. సో అందుకని ఇంకా ఎవరైనా త్వరపడి మీరు ఇమ్మీడియట్లీగా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ముఖ్యంగా చెప్తున్నాను, టైం వేస్ట్ చేయకుండా. మెయిన్గా ఎలాంటి వాళ్ళంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది మాత్రం నేను చెప్తున్నాము, మా వీడియో చూసి దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ వాళ్ళ లక్షాధికారులే రాబోయే కాలంలో. 2026లోకి ఎంటర్ అవుతున్నామంటే మీకు అసెట్ మేము ఇవ్వబోతున్నాం అనేది అర్థం. మీరు ఇమ్మీడియట్లీగా ఎంత వీలైతే అంత తొందరగా ఆన్ స్పాట్ మీరు చేరండి.
అలాగే నేనేమంటున్నా అంటే నార్మల్ పర్సన్సే చేస్తున్నారు, అంటే అది చదువు ఉన్నా లేని వాళ్ళే జాయిన్ ఎక్కువ అవుతున్నారు. జాయిన్ అవుతున్నారు. కానీ చదువుతో ఉండి కొంచెం ఇంటర్ డిగ్రీ ఉండి ఫోన్ ఉపయోగిస్తున్నారు, కానీ ఇలాంటి వాటి గురించి తెలియక చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారు. ప్లీజ్ ఇమ్మీడియట్లీగా డౌన్లోడ్ చేసుకోండి ఇంటర్లింక్ యాప్. ఎలా చేయాలనేది ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాము, దాన్ని మీరు చేసుకోండి. అలాగే మన చేసుకోవడం వల్ల మాత్రానే వాళ్ళకి వచ్చే 30 కాయిన్స్ కాదు, మన నెంబర్ ఎంటర్ చేయడం వల్ల ఇమ్మీడియట్లీగా 1000 కాయిన్స్, అంటే మీకు దగ్గరగా ఐటీఎల్జీ 1000 ఐటీఎల్జీ రావడం అంటే మీరు ఇమ్మీడియట్లీగా ఒక అసెట్ని షేర్ చేసి పెట్టుకున్నట్టు అనమాట. అంటే మీరు ఒక్కరే చేసుకోవడం కాదు, మీ తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళని యాప్ డౌన్లోడ్ చేసి మీ రెఫరల్ ఐడి ఇస్తే మీకు 500 కాయిన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి 1000 కాయిన్స్ వస్తాయి. ఇది కూడా ఎక్కువ రోజులు లేదు, త్వరలో. ఎందుకంటే 5 మిలియన్స్ అబోవ్ ఇప్పటి వరకు ఇంటర్లింక్లో మొత్తం వరల్డ్ వైజ్ ఆల్రెడీ ఇందులో మైనింగ్ చేస్తున్నారు. ఇంకా దీని పవర్ పెంచాలని చెప్పేసి కాయిన్స్ తగ్గిస్తున్నారు, జనాలు పెంచుతున్నారు. కాబట్టి ఎంత త్వరగా మీరు జాయిన్ అయ్యి మీరు ఎర్న్ చేసుకోండి, కాయిన్స్ అని హోల్డ్ చేసుకోండి. ఇవి హోల్డ్ చేసుకుంటే చాలు, మీ పిల్లలకి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే అన్న ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్గా చెప్పబోతున్నాం మనము. స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఒక్కళ్ళు జాయిన్ అయ్యారంటే వాళ్ళ క్లాస్ మొత్తం ఉంటారు. దగ్గరగా ఒకడెవడైతే ముందు యూట్యూబ్ చూసి జాయిన్ అయ్యాడంటే మనం ఇప్పటికి 1 లక్ష కాయిన్స్ 2 lakhs కాయిన్స్ చేసామంటే వాడు విత్ ఇన్ 1 month లోనే 2 lakhs కాయిన్స్కి వెళ్ళిపోతారు. సో అందుకని స్టూడెంట్స్ క్లియర్ కట్ గా చెప్తున్నారు, కాయిన్స్ పెరగడమే కాదు అక్కడ హెచ్హెచ్పి అనేది కూడా పెరుగుతుంది. దాని తర్వాత హెచ్సిఎస్ స్కోర్ అనేది ఉంటుంది. ఆ స్కోర్ పెరగడం వల్ల ఇమ్మీడియట్ గా మీకు ఏమవుతుందంటే వ్యాలెట్ లేకి ఏదైతే ఐటీఎల్జీ కాయిన్స్ అన్ని వ్యాలెట్ లేకి టర్న్ ఓవర్ అవ్వడానికి హెచ్సిఎస్ స్కోర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీకు ఎనీ అప్డేట్ మీరు మా వాట్సాప్ లింక్ లేకి వస్తే మేము దానికి తెలియాల్సిన అన్ని కింద మేము డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం, దానికి మీరు సెండ్ చేస్తే మేము ఖచ్చితంగా అన్న మీరు అందుబాటులో ఉంటారు ప్రతిదానికి, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాం. Hello, I'm Kenny A. Timmering, CEO of Interlink Labs USA.